జఫ్రాల్‌లో ఇక్కడ ఫ్రెండ్స్ కొట్టుకుంటుంటే నేను ఆ పనికి పోయినా. ఆ పనికి పోతే వచ్చి వాళ్ళు కొట్టుకున్నారు. కేసు పెట్టిండ్రు. కేసు పెడితే నా మీద కూడా ఎస్ఐ గారు పెట్టిండ్రు. రామచరణ్ జఫ్రాల్ ఎస్‌పీఎస్ పెట్టి నువ్వు స్టేషన్‌కి రావాలంటే పోయినా ఫస్ట్ రోజు. నువ్వు ఒక్కరికి రాలే అన్నాడు. ఒంటరికి రావాలంటే సెకండ్ రోజు పోయినా. పోతే లేడు. థర్డ్ రోజు ఒక్కరినే పోయినా. పోయినాక చెప్తాడు నీ కేసు తప్పియాలంటే కొన్ని పైసలు ఉండాలి అంటాడు. అంటే సార్ లేవు, నేను చెప్పలేదు అక్కడ చిరు వ్యాపారిని, నేను చిన్న షాప్ లేవు అన్నా. అన్నాక సరే పిలిచినప్పుడు రా అన్నాడు. నేను పోయితే మళ్ళీ లేడు. లేకుంటే ఫోన్లు చేస్తలేడు. నేనే ఏమైంది అన్నట్టు వీళ్ళకి షాప్ తీసిన. అయితే వాళ్ళు నెట్టుకుంటుంటే చెట్టు దెబ్బ తాకింది. పోయినాక క్రమంలో వచ్చిర్రు. ముగ్గురు కానిస్టేబుల్ తీసుకుపోయి కూర్చోమన్నారు. కూర్చోమన్నాక నేను కూర్చున్నాక నీ ఫోన్ ఇటీ అని ఏఎస్ఐ ఎంకన్నా తీసుకున్నాడు. వెంకట్ సార్ తీసుకున్నాక వీడియో కాల్ చేసి ఎంకన్నా ఇద్దరు కానిస్టేబుల్ పట్టుకున్నారు. పట్టుకొని ఇంట్లో 5-6 కుట్టిండు. ఇంట్లో కట్టె తీసుకొని కుట్టిండు. కానిస్టేబుల్ లంజోడు ఇట్లా అంటాడు, అసభ్యంగా మాట్లాడు. లంజోడుగా నేను ఏమడిగిందని నేను ఏం చెప్తాను, నేను చంపుతారయ్యాలా అని మనం రక్తం వెళ్ళాలి. చెవు మీద గుద్ది ఉంది, ఇటు గుద్ది ఉంది అంటే వాళ్ళ చెవుల మీద ఇద్దరు గుద్దుతూనే ఉన్నాడు. ఇద్దరు గుద్దుతుర్రు. ఇటు 10-15 పడి ఇటు 10 ఈ తలకాయ మీద కొట్టుర్రి. చెవులకెళ్ళి రక్తం వెళ్ళలేదు. ముక్కు అంటే ఇది పట్టుకొని ఇట్లా అంటే రక్తం ఉంది. 1 అవర్ దాకా రక్తం పోతాను సార్. వాళ్ళు కొట్టుడైతే ఆపుతలేదు. 1 అవర్ అయింది. తర్వాత పైకి తీసుకొని మళ్ళీ తొక్కిండ్రు. సీసీ కెమెరాలు ఆఫ్ చేసిండ్రు. పైకి తీసుకుపోయి తొక్కి నాకు ప్రాణ భయం ఉంది సార్. జఫర్ ఎస్ఐ రామచరణ్తో నాకు ప్రాణ భయం ఉంది. నన్ను 10,000 అడిగినందుకు నేను ఇయ్యనందుకు నన్ను పిలుచుకొచ్చి ఇంట్లో ఇట్లా గుర్తిండు సార్. ఆయన ఎస్ఐ గారు అంటారు కదా, వాళ్ళు చంపుర్రు ఫస్ట్, మన గొంతు మీద కాలు పెట్టి వస్తుర్రు అంటారు. వీడియో కాల్లో చూస్తుంది ఎస్ఐ మొత్తం చెప్పేది. ఆయన ఏఎస్ఐ ఎస్ఐ గారికి, ఎస్ఐ లేరు. నేను వీడియో కాల్ చేసుకుంటే వాళ్ళని కొట్టాలి, రక్తం వెళ్ళాలి అంటే రక్తం వెళ్ళేదాన్ని ఎస్ఐ గారు అంటారు. ఈ నాగేశ్వరేమో గుద్దుతుంది. ఇట్లా అని గుద్దితే ఇక్కడ గుద్దిళ్ళు ఉంటుంది, ఇంట్లో గుద్దిళ్ళు, ఇక్కడ గుద్దిళ్ళు. ఇది లాస్ట్కి పోతాంటే కూడా తోలుతాను. ఇలా తీసుకుపోయి బయట రక్తం అంతా ఆగుతలేదని నన్ను బయటికి పంపించింది. అట్లా కూడా కేసు బయటేసింది. నేను చేసిన ఆపపోతే ఇది తప్ప. కేసు చేసినందుకైనా నా బెయిల్ స్టేషన్ బిల్లని 10,000 అడుగుతుంది రామచరణ్ జఫ్రాల్. ఒక డిష్మిజిప్ అనే వ్యక్తికి ఇవ్వని చెప్తుంది. అంటే ఏ కేసులో పోలీస్ స్టేషన్ రమ్మని చెప్పారు? వాళ్ళు ఇద్దరు కొట్లాడుకుంటే ఆపినా కదా, దాంట్లో నన్ను రమ్మన్నారు. అంటే వాళ్ళిద్దరు కొట్లాడుకున్న దాంట్లో నువ్వు లేవా? లేదు, ఆపిన వాళ్ళని. ఏమో నాకు గుర్తుంది, పైసల కోసం 10,000 అయితే తప్పిస్తా అంటుంది. 10,000 ఇస్తే తప్పిస్తా. ఇయ్యనందుకు నేను చేయడానికి ఎట్లా కేసు అయింది. ఎట్లయితే ఎట్లా అని పోయినా సార్. గొడవ జరిగే దగ్గర మీరు ఎందుకున్నారు? అక్కడ నేను మా షాప్ అక్కడ ఉంటుంది సార్. షాప్ దగ్గర సరే వద్దన్నందుకు వాళ్ళు విడదీసినందుకు వీళ్ళని పుట్టిండు. నన్ను తీసుకుపోయి పుట్టిపిచ్చి వీళ్ళ పుట్టూరి సంపూర్తి అంటాను. రక్తం అయితే ఒక 1 అవర్ దాకా పోయింది సార్. చాలా ఇది కలిగింది. డబ్బులు ఇవ్వనందుకే. ఇంతకుముందు మా అన్నయ్యది ప్లాట్ ఉండే, ఆ ప్లాట్ పంచాలి ఆయన చేయలేదు. దానికి డబ్బులు అడిగితే మేము ఇవ్వలేదు. అట్లనే ఉంది, కేసు పెట్టినాం. ఇప్పుడు ఈయన చేస్తున్నాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.